వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోండి, వాస్తవం ఎంతవరకు ఉంది, ఏం జరుగుతుందనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఇంకొక మాట ఏం చెప్పారు అధ్యక్ష, అప్పుడు 6000 స్కూళ్ళు క్లోజ్ అయినాయి అధ్యక్ష. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6000 స్కూల్ క్లోజ్ అయినాయని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, వస్తున్నాను అక్కడికి. ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక విమర్శ చేశారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి మరి అప్పుడు 6000 స్కూళ్ళు అన్నారు, ఇప్పుడు 6000 స్కూల్ అంటే 12000 స్కూల్ క్లోజ్ అయినట్టేనా అధ్యక్ష? అంగీకరిస్తారా మీరు? నేనేమంటున్నంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి. మేము తప్పు మాట్లాడితే మీరు సెట్ చేయండి. ఒకవేళ నిజంగానే మనమందరం కూడా సర్దుకోవాలి కదా, నిజంగానే క్లోజ్ అయ్యి ఉంటే ఎక్కడ క్లోజ్ అయినా వెరిఫై చేసుకోవాలి కదా మనము. గతంలో క్లోజ్ అయిన 6000 స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు. ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష? గతంలో క్లోజ్ అయిన 6000 స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు? లాస్ట్ టైం కూడా అడిగాను అధ్యక్ష, లాస్ట్ అసెంబ్లీలో సమాధానం రాలేదు. కనీసం ఇప్పుడైనా సమాధానం ఇవ్వండి, ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు? మరి ఇప్పుడు 1913 స్కూల్స్ క్లోజ్ అయినాయి, పూర్తిగా క్లోజ్ చేశారు అధ్యక్ష, 0 ఎన్రోల్మెంట్ అని. మళ్ళీ ఒక 4000 స్కూల్స్ కూడా 10 లోపల పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ కంపల్సరీ ఉండాలని చెప్పారు అధ్యక్ష. ఖచ్చితంగా ఉండాలి అని గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు, ఆ విధంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈరోజు రిపోర్ట్ తీసుకుంటే అధ్యక్ష 257 గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవు అధ్యక్ష. దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి. 257 గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదో మొత్తం విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష. సరే, మీరు వచ్చారు, బాగా పట్టించుకుంటున్నారు, బాగా విద్యా కమిషన్ వేశారు, ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు. మరి స్ట్రెంత్ ఎందుకు తగ్గింది అధ్యక్ష? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష? 3,60,000 విద్యార్థులు. అరే తగ్గింది చెప్తున్నానండి సార్. అధ్యక్ష, నేను వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష. వీ వుడ్ లైక్ టు సెట్ రైట్. ఈరోజు విద్యా వైద్యం మా ప్రధాన ధ్యేయం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష.